హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నేను బంజారాపిల్ల శ్రీని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకు తెలుసు కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ వీడియో తీస్తాననే విషయం. సో ఆ రోజు కూడా వీడియో తీయడం జరిగింది. సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి. మొత్తం డస్ట్ అయితే పడుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను మా అత్తయ్య పేడకెళ్ళి పేడ తీసుకొచ్చినామండి. సో అత్తయ్య చల్లుతూ ఉండే నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో అలాగే మీరు కూడా ఏం చేశారు, సండే రోజు ఏం స్పెషల్ చేశారు నాకైతే కామెంట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇట్లా చూడండి, ఎంత బాగా అనిపించింది నాకైతే. చాలా బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే. సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి దమనపేంట అండి. చూడండి, ఇంటి ముంగటన అయితే మెయిన్ రోడ్ ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటారు. ఈ క్లైమేట్కి అయితే చాలా బాగుంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే. వెళ్తే అసలు రాబుద్ది కాదు. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా అంతేనా? నేనైతే సేమ్ అదే అండి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత సండే రోజు అయితే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఆ స్పెషల్ డే అయితే మా మామయ్య గారు అయితే మంచిగా చేపలు తీసుకొచ్చారు, మటన్ తీసుకొచ్చారు, చికెన్ తీసుకొచ్చారు. ఆలోపు నేను మా అత్తమ్మ మంచిగా మక్క రొట్టెలు చేసింది. నేనైతే మంచిగా చపాతీలు చేశాను. అప్పట్లోపు మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. ఈతకలు తాగి పడుకున్నారండి. సో కూలర్ రిపేర్ ఉంటే కూడా కూలర్ రిపేర్ చేసేసారు. సో ఇక్కడ చూడండి, మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉందనేది నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను. ఏముంటుందండి, అందరి ఇంట్లో ఉండేది కూడా మా ఇంట్లో ఉంటుందండి, ఏం లేదు. సో ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ ఉండాలి కదా. ఎండాకాలంలో కూల్ వాటర్ ఉంది, కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, పాలు ఉన్నాయి, మనకు సరిపోయే విధంగా అన్నీ ఉన్నాయండి ఫ్రిడ్జ్లో అయితే. నేను అది చూపెడుతున్నాను. మీ ఇంట్లో కూడా ఇలానే పెట్టుకుంటారా? మా ఇంట్లో మేమైతే ఇలానే పెట్టుకుంటాం. మీకు హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేసేయండి. హోమ్ టూర్ కూడా చేసేద్దాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, ఇది మా మమ్మీ ఇంకో బీరువా, పెద్ద బీరువా. మా మమ్మీ చిన్న బీరువా కూడా ఉంటుంది. అదేంటి మా మమ్మీ బీరువా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందని అనుకుంటున్నారా? నేను మా మమ్మీ స్టోరీ కూడా, నా స్టోరీ కూడా త్వరలో చెప్పాలని అనుకుంటున్నాను యూట్యూబ్లో. అలాగే ఇక్కడ వచ్చేసిన తర్వాత మా పిన్ని అయితే కర్రీ వండుతుందండి. ఏం కర్రీ అని చెప్పాను కదా, చేపల కర్రీ. మన ఏంది, సిలిండర్ మీద కాకుండా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, గాలి అయితే చాలా వస్తుంది. ఆ గాలికి పిల్లలు కూడా చాలా ఆడుకున్నారు. మేము కూడా సగానికి సగం డే అయితే మేము బయటనే ఉంటామండి. సమ్మర్ కదా, సమ్మర్ అయితే బయటనే ఉండాలనిపిస్తుంది. అప్పట్లోపు ఇక్కడ వంట అవుతుంది. చూడండి, నేను ఉడుకుతుందని చెప్పేసి వీడియో క్యాప్చర్ చేశాను. చూడండి, మా మామ అయితే పిల్లలు అటు ఇటు ఉరుకుతున్నారని చెప్పేసి, మాట వింటారని చెప్పేసి వాళ్ళ కూలర్ దగ్గర పెట్టుకొని మంచిగా కూలర్ అయితే రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లగాడు చూడండి, వాళ్ళ మమ్మీ అయితే ఫీడింగ్ చేస్తుంది. సాయంత్రం కాగానే కొంచెం పెయిన్లు చూసుకుంటున్నాము. అందరూ చూసుకుంటారు, కొందరు చెప్పారు, నేను చెప్తాను. అదే రోజు వీళ్ళ పొలంలో అయితే మంట వేశారు. నేనైతే వీడియో క్యాప్చర్ చేశాను. చూడండి, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఒక్కరోజు వెళ్తే అసలు పోబుద్ది కాదు. చూడండి, చంద్ర ఎట్లా మంచిగా చికచకా ఉన్నాడు. సో తినేసిన తర్వాత అయితే మేమందరం ఇట్లా ముచ్చట్లాడాము. సో మా అత్తమ్మ చూడండి, మా పిన్ని బిర్యానీ చేసింది అండ్ చేపల కూర కూడా చేసింది. అండ్ మేము నైట్ అయితే తిన్నామండి. కొంచెం బిర్యానీ ఉంటే నేనే తిన్నాను, మా అత్తమ్మ కూడా తిన్నది. సో అదే రోజు మా వాళ్ళైతే కొంచెం చుట్టాలు వచ్చారు. చుట్టాలకైతే మంచిగా వంట అయిపోయిన తర్వాత మేమైతే కలిసే తింటాము అందరము. ఎందుకంటే ఎవరికైనా ఎక్కువ తక్కువ పడుతుంది కాబట్టి మా అమ్మమ్మ కూర్చొని అందరికీ సరి సమానంగా వేస్తుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంతేనా, సరి సమానంగా వేస్తారా? వేస్తేనే కమెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం వంట చేసి వాళ్ళకి పంపించారండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.